బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నోములు, పూజలు మనందరికీ ఇష్టమైన విషయం కదా, నాకు అలానే. అయితే ప్రతి రథసప్తమికి ఏదో ఒక నోము పడుతూ ఉండేదాన్ని పెళ్ళైన తర్వాత నుంచి. కానీ ఈ మధ్యలో ఎందుకో బ్రేక్ వచ్చి ఈ సంవత్సరం రథసప్తమికి 1,00,000 పసుపు కొమ్మల నోము పట్టాను. ఈ నోము చేయాలి అని అంటే సంకల్పం చాలా గట్టిగా ఉండాలి, అంతే ఈజీగా అవ్వదు. మనకి చాలా మంది హెల్ప్ చేయాలి. 15 రోజుల పాటుగా మనం కొంచెం కష్టపడితే తప్ప ఈ నోము అవ్వదు. అదృష్టవశాత్తు మా ఫ్యామిలీ మెంబర్స్, నరేంద్రుల వాళ్ళు యొక్క హెల్ప్తో, మా వదినలు, అక్కలు, అలానే మా వదిన వాళ్ళ అపార్ట్మెంట్ మెంబర్స్, తాటిపల్లి రెసిడెన్సీలో ఉన్న మా అపార్ట్మెంట్స్ ఆంటీలందరూ, చుట్టాలందరూ, ఫ్రెండ్స్ అందరూ కలిసి నా ఈ నోముని సక్సెస్ఫుల్గా అవ్వటానికి చాలా చాలా హెల్ప్ చేశారు. అయితే ఒక నెల ముందు నుంచే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ దుగ్గిరాల, గుంటూరు జిల్లా, అక్కడి నుంచి పసుపు కొమ్మలు తెప్పించుకున్నాను. ఇది మంచి మంచి జాతి పసుపు కొమ్మలు. ఒక 15 బస్తాలు తెప్పిస్తే గానీ మనకి 1,00,000 అవ్వవు. అయితే అప్పటికి కూడా అవి చాలా బాగున్నాయి, నిజంగా పొడుగ్గా గట్టిగా చాలా బాగున్నాయి. అయినా కూడా మనం ఎందుకు మంచిదనే ఉద్దేశంతో కౌంటింగ్ స్టార్ట్ చేసుకుని, కౌంట్ మొదలు పెట్టుకున్నాక కొన్ని పుచ్చులు, కొంచెం విరిగిన ముక్కలు ఏమైనా ఉంటే గనక అవి మనం పంచకూడదు. కాబట్టి కౌంటింగ్ ఖచ్చితంగా పసుపు కొమ్మలు చేసుకోవాల్సిందే. అదే వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. ఆ కౌంటింగ్ ఒక 3-4 రోజుల ముందు, 3-4 రోజుల్లో 5 రోజుల్లో అయిపోగొట్టేసారి 1,00,000 పసుపు కొమ్మల నోముకి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా. సో అలా కౌంట్ చేసుకొని మంచిగా ఉన్న పసుపు కొమ్మలు మాత్రమే పక్కన పెట్టేసి మిగతాది కావాలంటే పసుపు పట్టించుకోవచ్చు. అలా చేసేసాక అక్కడి నుంచే కుంకుమ కూడా తెప్పించుకున్నాను. చాలా మంచి క్వాలిటీ కుంకుమ వచ్చింది నాకు. ఆ కన్సర్న్ నెంబర్స్ కూడా మీకు కింద నేను ప్రొవైడ్ చేస్తాను. అలా ఈ పసుపు కొమ్ములు అండ్ కుంకుమ, దాని తర్వాత అందరికీ తెలుసు కదా, మనం ఒక వక్క, తర్వాత ఒక చిన్న పండు ఆ రోజు వేయటం కష్టం కాబట్టి ఖర్జూర వేసేసుకున్నాము, గాజులు అండ్ బ్లౌజ్ పీస్. మీరు ఇవ్వాలనుకుంటే తగినంత, మీకు ఇవ్వడానికి ఎంత మనసు ఉంటే అంత. ఎందుకంటే ఈ నోము మాత్రం చాలా ఖర్చుతో కూడిన నోము. మనీ ఒకటే కాదు, సంకల్పం 2 కావాలి. అండ్ మనం అన్నీ ఉన్నా కూడా దైవ సంకల్పం, అంటే భగవంతుడు మనల్ని చేసుకో అని మనకు అన్ని విధాలుగా అయ్యేటట్టుగా చెయ్యాలి. అది నాకు అనిపించింది. ఎందుకంటే కొన్నిసార్లు ఏవో ఒక అడ్డు వస్తుంటాయి. లక్కీగా అది ఈసారి రాకుండా నాకు ముందుగా అయిపోయింది అనిపించింది. మాఘమాసంలోనే అవ్వాల్సింది, టైం కుదరక వైశాఖ మాసం వరకు వచ్చింది. సో మొత్తానికైతే ఆ రోజు 30వ తారీఖు ఏప్రిల్, నేను ఆదివారం రోజు, దశమి మంచి రోజు అనే ఉద్దేశంతో ఆ రోజు చేయడానికి ప్లాన్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా 10 రోజుల ముందే కౌంటింగ్, ఈ ప్యాకింగ్ అంతా అయిపోయింది. అయిపోయాక నేను ఏం చేశానంటే, పూజ రోజు మనం మాట్లాడకూడదు, సైలెన్స్లో ఉండాలి. ఒక్కసారి గుళ్ళో అమ్మవారికి కనుక మనము ఈ పసుపు కొమ్ము వాయనం ఇచ్చేసిన తర్వాత నుంచి పసుపు కొమ్ములన్నీ అయ్యేదాకా, ఒట్టు పెట్టి అందరికీ అప్పచెప్పేదాకా మళ్ళీ మాట్లాడకూడదు. సో ఆ రోజు నేను డిస్టర్బ్గా ఉండకుండా హాయిగా మౌనంలో ఉండి నా పూజ నేను చేసుకుంటూ పోయాను. కానీ దీని ప్లానింగ్ అంతా ముందు రోజే నేను మా చుట్టాలతో, మా అక్కలతో, వదినతో అందరినీ కూర్చోబెట్టి, మా పెద్దమ్మ అందరినీ కూర్చోబెట్టేసేసి ఎవరెవరు ఏ పని చేయాలి, ఎందుకంటే పెద్ద కార్యం కదా, పసుపు కొమ్ములు 1,00,000. సో 4 గంటలు 5 గంటలు ఎక్స్పెక్టెడ్ పని మనకి. ఎక్స్పెక్టెడ్ 500 పీపుల్కి నేను ప్రిపేర్ చేసుకున్నాను. నేను బ్లౌజ్ పీసెస్ కానీ, కవర్స్ కానీ అన్నీ కూడా 500 మందికి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. బట్ చాలా మంది, నేను చేసుకుంది గుళ్ళో, నా ఉద్దేశం క్యాస్ట్తో డిఫరెన్షియేట్ చేయడం ఇష్టం లేక అందరికీ ఇచ్చుకోవాలని నేను పెట్టుకున్నాను మనసులో. సో హ్యాపీగా నేను అక్కడ కూర్చున్నాను గుళ్ళో కాబట్టి, ఒక చిన్న హాల్లో ప్లేస్ తీసుకొని కూర్చుని ముందు రోజే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం. తర్వాత నాకు ఇవ్వటం ఇష్టం, మీకు అందరికీ తెలుసు. సో ఆ పాయింట్లో నేను
దాని పేరేంటి ప్రసాదాలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో 500 మందికి ప్రసాదాలు కూడా ఒక బాక్స్లో ప్యాక్ చేసి, సో ప్రసాదాలు ఎవరు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎంతెంత పెట్టుకోవాలి, దాని తర్వాత నా పక్కన కూర్చొని ఎవరు నాకు పసుపు కొమ్ములు అందిస్తూ ఉంటారు, దాని తర్వాత ప్యాకింగ్ ఎవరు ఇస్తూ ఉంటారు, తర్వాత చాలా రష్ ఉంటుంది కాబట్టి లైన్స్ని ఎవరు మేనేజ్ చేస్తుంటారు, అలాంటివన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసేసుకొని మా వాళ్ళందరికీ నేను బట్టలు పెట్టేసుకొని చీరలు పెట్టుకొని అవే రంగుల చీరలు హ్యాపీగా కట్టుకొని రండి, బాగుంటుంది కదా అని చెప్పి మేము వాలంటీర్స్ అంటే హెల్ప్ చేసిన వాళ్ళందరూ ఒకటే కైండ్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ కలర్స్లో శారీస్ కట్టుకున్నారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళకి మేము డ్రెస్ కోడ్ కూడా బాగుంటుందని ఎల్లో శారీ అని చెప్పాం. తెలిసిన వాళ్ళు ఎల్లో శారీ కట్టుకొచ్చారు, దాని వాళ్ళు ఎలా వచ్చినా పర్లేదండి, ఊరికే కలర్ఫుల్గా ఉంటుందనేసి. సో ఆ రోజు పొద్దున ఏం జరిగిందంటే చక్కగా ఆ పాట అంతా స్టేజ్ కానీ ఏదైనా మంచిగా క్లియర్ చేసుకుని, పెద్ద ఆడంబరమైన పూజ ఉండదు, జస్ట్ గణపతి పూజ, దంపతులు ఇద్దరం కూర్చొని పూజ చేసుకుని తర్వాత పసుపు కొమ్ముల్ని కూడా అమ్మవారుగా తలిచి అక్కడ మనం కావాలంటే మనం కలసం పెట్టచ్చు, లేదంటే నేను అమ్మవారి ఫేస్ పెట్టుకున్నాను. అలానే దాని ముందు కూడా కూర్చొని అమ్మవారికి అష్టోత్తర పూజ జరిగిన తర్వాత గుడి పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న గుడి అమ్మవారికి నేను మంచి పట్టు చీర, వాయనము, పళ్ళు, పూలు అన్నీ తీసుకెళ్ళి ఫస్ట్ అమ్మవారికి పక్కన ఉన్న ఇద్దరు అమ్మవార్లకి ఇచ్చేసుకున్నాక ఇక నా మౌనం స్టార్ట్ అయింది. అప్పుడు కూర్చున్నాక ఇక అందరు లైన్లో వచ్చారండి. అందరికీ కూడా పసుపు, బొట్టు, గంధము పెట్టేసి అక్షంతలు చేతికిచ్చి, ఈ పసుపు కొమ్ములు చాలా రకాలుగా చెప్పారు నాకు. కొంతమంది దోసిళ్లతో ఇవ్వాలి అన్నారు. దోసిళ్లతో ఇస్తే ఏమో నాకు ఒక 8 మంది దాకా అయిపోతారు, అది నాకు ఇవాళ కంప్లీట్ అవ్వదు, అందులో డాక్టర్ కాబట్టి అది కొంచెం కష్టం కాబట్టి నేనేం చేశానంటే ప్లేట్ నిండుగా తీసుకొని, అది కూడా 2 ప్లేట్స్ తీసుకొని అవి నేను అందరికీ ఆ ప్లేట్ నిండుగా నింపుకొని ఇవ్వటం మొదలుపెట్టాను చేతికి. తర్వాత అక్షింతలు వాళ్ళ చేతికి ఇచ్చి నా మీద అక్షింతలు వేసేదాకా వాళ్ళకి గాజులకి దండం పెట్టవచ్చు, లేకపోతే కాళ్ళకి, బట్ నేను మాత్రం నమస్కారం పెట్టాను. ఎందుకంటే ఫాస్ట్ చాలా మంది మాకు ఇవ్వండి, మాకు లైన్లో ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు. అందుకని అలా తొక్కిసలాట ఉండకుండా అండ్ కాళ్ళ దాకా చేతులు వెళ్ళవు కాబట్టి జస్ట్ నమస్కారం పెడితే నాకు చాలా మందికి కాళ్ళకి పెట్టాను, చాలా మంది గాజులకు కూడా పెట్టాను, పెడితే మంచిది. అండ్ అలా మొత్తం పసుపు కొమ్ముల్ని కూడా నేను హైదరాబాద్లో ఉంటా కాబట్టి నా ఫ్రెండ్స్కి, నా క్లోజ్ చుట్టాలకి సంబంధించిన పసుపు కొమ్ములు కూడా ప్యాక్ చేపించి అవి కూడా అప్ప చెప్పేసిన తర్వాత, ఇక పసుపు కొమ్ములు ఒకటి కూడా లేవు, అన్నీ అప్ప చెప్పేశాము అన్నాకనే అప్పుడు మా వారి కాళ్ళకి దండం పెట్టి అక్షింతలు వేయించుకొని అప్పుడు నేను మళ్ళీ మౌనం వీడాను. ఇలా నా పూజ ఎలాంటి ఆటంకం లేకుండా, విఘ్నం లేకుండా అద్భుతంగా మా చుట్టాల యొక్క సహకారాలతో అద్భుతంగా పూజ చేసుకోగలిగాను. ఇది అయిపోయిన తర్వాత అసలు ఈ నోములు ఎందుకు చేయాలి, దానాలు ఎందుకు ఇవ్వాలి అన్న పాయింట్కి వస్తే, ఏదన్నా మంచి పని, 10 మందికి హెల్ప్ చేసే పని, ఓకే, ముత్తైదుగా నేను పసుపు కొమ్ములు ఇవ్వాలనుకున్నా. కానీ మామూలుగా కూడా నోములన్నీ కూడా ఎక్కువ మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసంలో చేస్తుంటారు, మీకు తెలుసు. ఈ వైశాఖ మాసంలో పసుపు కొమ్ముల నోమే కాదు, ఏ నోములైనా చేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా గొడుగు దానం ఇంకా ఎక్స్ట్రా చేయాలంటే గొడుగు దానం, విసనకర్రలు, ఓకే, చలివేంద్రాలు, వాటర్ అందరికీ దానం చేయటం, ఇదంతా కూడా మనం నోము సంకల్పించక్కర్లేదు. ఇలాంటి వాటికి పూజ ఏమి ఉండదు కదా, సింపుల్గా ఇలాంటివి వైశాఖ మాసంలో. కార్తీక మాసంలో దీపదానం, బట్టల దానం, అవి కార్తీక మాసంలో. అలా ప్రతి ఒక్క మాసానికి ప్రతి ఒక్క విశిష్టత ఉంది మన కల్చర్లోనే, అలా అద్భుతంగా ఉంది. అండ్ ఆడవాళ్ళు కూడా అందరూ కలిసి హెల్ప్ చేసుకోవటం అంటే నాకు ఒకటి అనిపించిందంటే పండగ లాంటి వాతావరణం. ఎంత సంతోషంగా ఈ పూజ నిర్వహించారంటే నేను నాకన్నా ఎక్కువ మా వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉండిపోయిన వాళ్ళు అక్కడ అందరు కలవటం, అందరిని 10 సార్లు కలిసినప్పుడు మన వాళ్ళు మనకు ఒక అండ ఉంది, బలగం ఇంత ఉంది, వీళ్ళందరూ మన వాళ్ళే అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా హ్యాపీనెస్ అండి. ఏ పూజ చేసినా, ఏ పండగ సెలబ్రేషన్స్ చేసినా చాలా హ్యాపీనెస్ వస్తుంది. మనం అల్టిమేట్లీ నా వీడియోస్ అన్నీ కూడా హ్యాపీగా ఉండటానికే కదా మాట్లాడుకుంటుంది. అండ్ మీరు గమనించుంటే పూజకి ముందు కన్నా పూజ అయిపోయాక నా మొహంలో కళాకాంతి పెరిగిపోయింది. ఎందుకంటే ఫేస్ చక్కగా అసలు నిండుగా ఉంది నాది. నాకు బొట్టుతో, కుంకుమతో, అక్షంతలతో ఎంత బాగా అనిపించిందో. అంతకు ముందు కన్నా కూడా తర్వాత నాకు చాలా బాగా నచ్చింది నా ఫేస్. అంటే హ్యాపీనెస్ అట్లా వస్తుంది అనుకుంటా. సో దట్ ఎనర్జీ విల్ బి మోర్. ఇలా ఈ పూజ నేను సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాను.
అయితే మీరందరూ కూడా పెద్ద పెద్ద పూజలు ఏం అవసరం లేదు. మీ మనసుకు అనిపిస్తే ఒక వాళ్ళకి చీర పెట్టడము, మెయిన్గా మన వాళ్ళకి ఎప్పుడు ఏం పెట్టం కదా, సహజంగా పెట్టాలనిపించినప్పుడు అకేషన్ ఎత్తుక్కుంటాం కదా. ఈ నోములు బహుశా అందుకే వచ్చాయేమో, మన వాళ్ళకి ఏదో ఒక బ్లౌజ్ పీస్, చీరనో, కుంకుమ బరనో ఏదో ఒకటి. అంటే నేను ఫస్ట్ పెళ్ళైనప్పటి నుంచి ఇవన్నీ చేసుకున్నా. ఇది కుంకుమ గౌరి, గడప గౌరి, పసుపు గౌరి, గాజుల గౌరి, 16 ఫలాల నోము, ఇంకా 2-3 చాలా చేశానండి, చాలా చేశాను. దీపదానాలు, ఇంకా నాకు ఇష్టం, నాకు కార్తీక మాసంలో మొత్తం కూడా దానాలంటే చాలా చాలా నచ్చుతాయి అన్నమాట అవన్నీ కూడా. సో అలా ఏదో ఒకటి మన ద్వారా పక్కన వాళ్ళకి కొంత ఏదో కొత్త ఉపయోగము, హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇలాంటి నోములు, ఇలాంటి పూజలు వస్తాయేమో అనిపించింది నాకు. మీరు కూడా వీలుంటే ఇలాంటివి చిన్న చిన్న దానాలు, ఇందాక చెప్పా కదా చలివేంద్రం వాటర్, ఈ సీజన్లో వైశాఖ మాసంలో సమ్మర్లో చాలా వాటర్ దానం, మజ్జిగ, వీలుంటే రోజుకి ఒక్కరికి ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి, ఏముంది దాంట్లో. మన ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఈ పాయింట్లో. సో పూజ ప్లస్ సేవ, ఈ రెండు కూడా మనకి ఏదైనా హ్యాపీనెస్ ఇస్తుందండి, చాలా బాగా అనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.